విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ అక్షయ్. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మాజీ ఎంపీ, తెలంగాణ ఉద్యమకారుడు, బంజారా గాంధీగా పిలువబడే రవీంద్ర నాయక్ గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపైన, రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకుపోయే నిర్ణయాలపైన, తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి విషయాలపైన మనతో పాటు వారు ఇప్పుడు మాట్లాడతారు. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే, బాగున్నా అండి. ఎట్లా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీలో కంఫర్ట్ గా ఉన్నారా? మళ్ళీ మీరు మీ యొక్క సొంత గూటికి మీరు చేరుకున్నారు. ఎట్లా ఉన్నారు? కంఫర్ట్ గానే ఉన్నారా? ముందుగా విక్రమ్ టీవీ ప్రేక్షకులకి, యాజమాన్యము, మిత్రులు మీ అంతా ఈ యొక్క విక్రమ్ టీవీ మూమెంట్ను ముందుకు తీసుకెళ్లాలా, ప్రజల ముందు కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి మీకు ధైర్యాన్ని, శక్తిని ఇవ్వాలి భగవంతుడని ప్రార్థిస్తూ, థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ముందుగా నేను ఒక సాధారణ గిరిజన కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా 11th వరకు చదువుకొని 1968-69లో హైదరాబాద్ నిజాం కాలేజీలో అడ్మిషన్ తీసుకోవడం, పియూసీ కోర్సు తీసుకొని మెడిసిన్ చేయాలని ఒక ఇష్టంతో మెడిసిన్కి అప్లై చేయడం జరిగింది ఆ రోజుల్లో. సో అంతవరకు దాకా బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రిజర్వేషన్లు మాకు ఉన్నాయి కదా, సీటు తప్పక వస్తుందని చెప్పేసి నేను ఆశతో అప్లికేషన్ ఇవ్వడం, అది రిజెక్ట్ చేయడం జరిగింది అన్నమాట. ఎందుకు రిజెక్ట్ చేసినారంటే ఆ యాక్ట్లో, ఎస్సీ ఎస్టీ యాక్ట్లో ఆ లిస్టులో తెలంగాణ లంబాడీలు, బంజారాలు, ఎరుకల, సుగాలీలు షెడ్యూల్ ట్రైబ్స్ కాదు, ఆంధ్రలో ఉన్నారని చెప్పేసి అది యాక్చువల్ యాక్ట్. అది మేము తెలుసుకోలేదు కూడా. సో ఆ అప్లికేషన్ రిజెక్ట్ చేసిన సందర్భంగా నాకు తేవడం జరిగింది. యాక్చువల్ అది జరిగింది. సో నేను ఆ రోజుల్లోనే 68-69 ప్రాంతంలో తెలంగాణ మూమెంట్ ఉధృతంగా ఉండే, దాన్ని ఇందిరాగాంధీ గారు ఆ మూమెంట్ను మరి ఆ రోజుల్లో మరి వారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప మిగతాది తెలంగాణకి ఏం కావాలన్నా అది చేద్దామనే ఒక కాన్సెప్ట్ మీద అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు, సమైక్యానే ఉండాలని చెప్పేసి వారు ఆ రోజులో చెప్పడం. మీరు తొలిదేశ ఉద్యమంలో పాల్గొన్నారు? అయితే తెలుగుదేశంలో ఉన్నా నేను. నా వెంబడి కొంతమంది విద్యార్థులు కూడా ఫైరింగ్లో చనిపోయినారని, అందులో నేను ఉన్నానని కూడా రూమర్ వచ్చింది. బట్ నేను యాక్చువల్లీ ఆ ఫైరింగ్ జరిగినప్పుడు లేను. సో ఆ రోజుల్లో ఆ ఇన్సిడెంట్లో ఉండడం తర్వాత ఇందిరాగాంధీ గారు ఎప్పుడైతే ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారో ఆ టైంలోనే నా అప్లికేషన్ రిజెక్ట్ కావడం. సో నేను ఆ మూమెంటు, ఆ యొక్క ఇష్యూ తీసుకొని నేను సంగం లక్ష్మీబాయి గారు రాజ్యసభ ఎంపీ ఉన్నారు, వారు ఇందిరాగాంధీ చాలా దగ్గర. అయితే వారికి చెప్పాను, అమ్మ ఇట్లా ఈ విధంగా మరి మా ఒకటే కమ్యూనిటీ, ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు మా వాళ్ళేమో వాళ్ళకి సీట్ వచ్చింది, నాకు రాలేదు అన్న. అంటే అరే ఇది ఇట్లా కాకూడదు, అందరికీ ఒకే తిరిగి ఉండాలి కదా అని చెప్పేసి ఆమె చెప్పడం. మరి వారు నాకు ఇందిరాగాంధీ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ నేను ఇందిరాగాంధీ గారితో అడిగిన, ఆ రోజుల్లో నేను కూడా స్టూడెంట్గా ఉంటే, మరి నాకు సీట్ రాలేదమ్మా, మీరు ఒక దిక్కేమో తెలంగాణ ఆంధ్ర సెపరేట్ చేయమని చెప్పినారు, సెపరేట్ కాదన్నారు, అది తప్ప ఇంకేదైనా అడగండి తెలంగాణకి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. మరి నా కమ్యూనిటీని ఈ విధంగా అక్కడ షెడ్యూల్ ట్రైబ్, ఇక్కడ ఎందుకు ట్రైబ్ కాదని చెప్పేసి ఎందుకు చేయలేదని నేను అడగడం జరిగింది. అప్పుడు వారు ఏకదమ్మున షాక్ అయినారు. వారికి కూడా తెలియదు, ఇది సేమ్ కమ్యూనిటీ, సేమ్ స్టేటు, సేమ్ లాంగ్వేజ్, సేమ్ కల్చర్. అప్పుడు వారు ఆశ్చర్యపోయి, అప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు అక్కడ హోమ్ మినిస్టర్. అయితే వారికి ఇష్యూ తెలుసు, వారి ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో ఎస్టీ, ఇక్కడ మన ప్రాంతంలో ఎస్టీలు కాదు. సో ఆ సమయంలో మాకు జయపాల్ రెడ్డి గారు లీడర్, మన వెస్ట్ పార్లమెంటరీ, వారి లీడర్గా, వారి నాయకత్వంలో మేము ఫైటింగ్ నేచర్ మాది. సో వారి సపోర్ట్తో మేము ఆ రోజుల్లో మరి ఈ మూవ్మెంట్ స్టార్ట్ చేసినాం. ఇందిరాగాంధీ గారిని కలవడం, వారికి మెమోరాండం ఇవ్వడం, ఆ విధంగా 76 వరకు ఫైట్ చేసి పార్లమెంట్లో యాక్ట్ పాస్ చేయించడం. 108 of 1976 పార్లమెంట్ అమెండ్మెంట్ ఆర్డర్ ఫర్ ఇంక్లూజన్ ఆఫ్ తెలంగాణ, లంబాడీ, బంజారా, ఎరుకల ఎస్టీ లిస్ట్. అది యాక్చువల్ జరగడం. అందుకే మీకు బంజారా గాంధీ అని పేరు వచ్చింది. అది మన వాళ్ళు, నేను సరే గాంధీ వారు భగవంతుడితో సమానం, నేను గాంధీ అంతవరకు అని కాదు, బట్ అభిమానంతో వారు సరే ఏదో చెప్తూ ఉంటారు. కానీ ఆ రోజుల్లో ఈ విధంగా యాక్ట్ పాస్ చేయాలి, ఏది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి ఎటువంటి బిల్లు పాస్ చేయించినామో అటువంటి బిల్లు నేను ఆ రోజుల్లో 76లోనే పాస్ చేయించడం జరిగింది. అది నా యాక్చువల్ హిస్టరీ. రాజకీయ ప్రస్థానం ఎప్పుడు ప్రారంభమైంది మీరు? అది ఇక ఆ రోజుల్లోనే, అప్పుడు యూత్ కాంగ్రెస్ మెంబర్ కూడా ఉన్నాను అప్పుడు ఆ మూమెంట్లోనే. అప్పుడు ఈ కేసీఆర్ ఏమో వైస్ ప్రెసిడెంట్ యూత్ కాంగ్రెస్ ఢిల్లీ,
అంటే ఇక్కడ స్టేట్ యూత్ కాంగ్రెస్లోనే వైస్ ప్రెసిడెంట్, కానీ ఢిల్లీలో కూర్చొని దుబాయ్ పైరవీలు చేసేది. ఏది మన గులాం నబీ ఆజాద్ ఇంటి ముందు, అదంతా మేము చూసినాం. సో ఆ టైం నుంచి నేను అంతలోగా మళ్ళీ ఈ యాక్ట్ పాస్ అయింది. 78 ఎలక్షన్లు వచ్చినాయి. అప్పుడు ఇందిరాగాంధీ గారు డైరెక్ట్గా మరి నువ్వు పోటీ చేయాలని చెప్పేసి వారు చెప్పడం, అప్పటికే మాకు చాలా దగ్గరగా వారు మా గుర్తుపట్టడం అదంతా జరిగింది. సో 78లో ఎమ్మెల్యే మంత్రి కావడం, నేను, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు, పి జనార్దన్ రెడ్డి, మేమంతా అప్పుడు ఎమ్మెల్యేలం, మంత్రులం. సో ఆ టైంలో మూమెంట్ ఉండి మరి ఆ రోజుల్లో నేను ట్రైబల్గా ఇక్కడ ప్రాంతంలో 155 హాస్టల్స్, ఒక 130 ఆశ్రమ స్కూల్స్ స్టేట్లో నేను మంత్రిగా తేవడం జరిగింది ఆ రోజుల్లో. చాలా పెద్ద అది పని. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉండే ట్రైబల్స్కేమో ఐటీడీఏలు ఉన్నాయి. ఏజెన్సీలో లేని వాళ్ళు ప్లేన్ ఏరియా అంటారు దాన్ని, మైదాన ప్రాంతం. అయితే మైదాన ప్రాంతంలో ఎక్కువగా లంబాడీలు ఉంటారు. అక్కడ ప్రాజెక్టులు లేవు. ఏది గిరిజనుల అభివృద్ధి, గిరిజనులు అయినారు, బట్ గిరిజనుల అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి ఏం లేదు. సో దానికి మేము అప్పుడు ప్లానింగ్ కమిషన్లో మాట్లాడి, ఇందిరాగాంధీతో మాట్లాడి మాడిఫైడ్ ఏరియా డెవలప్మెంట్ అప్రోచ్ అని మాడా ప్రాజెక్టులు ఆ రోజుల్లో 70 మాడా ప్రాజెక్టులు చేయించిన. అంటే మాడా అంటే మాడిఫైడ్ ఏరియా డెవలప్మెంట్ అప్రోచ్. అంటే 10,000 జనాభా ఉన్న చోట 50% ట్రైబల్స్ ఉంటే దాన్ని మాడిఫైడ్ ఏరియా ఒక ప్యాకెట్గా గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలు ఐటీడీఎల్ చేసినట్టు చేయాలి ఆ రోజుల్లో. సో ఈ విధంగా చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 83లో ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు తెలుగుదేశం మూమెంట్. అప్పుడు కేసీఆర్కి ఏమో కాంగ్రెస్ టికెట్ రాలే. అయితే అతను తెలుగుదేశంలో చేరుకున్నాడు. నేను, రాజశేఖర రెడ్డి గారు, పి జనార్దన్ రెడ్డి, చంద్రబాబు ఏమో కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయడం జరిగింది. మేము 5గురం. అయితే మా 5గురం పోటీ చేస్తే నేను, రాజశేఖర రెడ్డి గారు ఇద్దరమే గెలిచినాం 83లో. రెండోసారి నేను రెండోసారి. చంద్రశేఖరరావు ఓడిపోయినాడు, చంద్రబాబు ఓడిపోయినాడు, పి జనార్దన్ రెడ్డి ఓడిపోయినాడు. అది హిస్టరీ. ఇక దాని తదుపరి ఎలక్షన్లో వచ్చినాయి. ఆ ఎలక్షన్లో మళ్ళీ అప్పుడు నా సీట్ ఏమో కమ్యూనిస్టులకు అలయన్స్లో పోయింది. ఇక అప్పుడు నాకు టికెట్ రాలే. తర్వాత నెక్స్ట్ టైం కూడా రాలే. అది ఆ విషయం నేను రాహుల్ గాంధీ గారికి చెప్పడం, రాజీవ్ గాంధీ గారికి చెప్పడం. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా, అప్పటికే ఇందిరాగాంధీ గారు ఆ ఇన్సిడెంట్ జరిగి వారు వీరమరణం పొందడం, మరి రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యి నాకు జాతీయ SC/ST కమిషన్ మెంబర్, అప్పుడు రెండు ఒకే దగ్గర ఉన్నాయి, స్టేట్ మినిస్టర్ ర్యాంకులో మెంబర్గా చేసినారు. సో ఆ టైంలో నేను ఆల్ ఇండియాలో టూర్ చేయడము, ఈ బంజారాస్ స్టడీ చేయడం, ట్రైబల్ స్టడీ ట్రై చేయడము, వీళ్ళ స్టడీ చేయడం వాళ్ళ గురించి, తర్వాత తాండాలని గ్రామ పంచాయతీలు గుర్తించాలని ఫైట్ చేయడం, ఈ విధంగా నా రాజకీయం నేను స్టార్ట్ చేశాను.